ఇండియాలో ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ మీకు ఉండవలసిన డాక్యుమెంట్ ఏంటో తెలుసా? అది ఐఈసీ కోడ్. చాలామంది ఐఈసీ కోడ్ తీసుకోవడం డిఫికల్ట్ ప్రాసెస్ అని, ఎవరైనా ఏజెంట్ ద్వారా మనీ పే చేసి చేపించుకోవాలేమో అని అనుకుంటారు. బట్ నిజం ఏంటి అంటే, ఇప్పుడు నేను చెప్పే ఈ ప్రాసెస్ మీరు కంప్లీట్‌గా ఫాలో అయితే ఏజెంట్ అవసరం లేకుండా 10-15 మినిట్స్‌లో ఆన్‌లైన్‌లో మీరే సొంతంగా అప్లై చేయొచ్చు. హలో ఆల్, నేను నవీన్ బెజవాడ. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ఫర్ మోర్ యూస్ఫుల్ కంటెంట్. అండ్ వీడియోని లైక్ చేసి మరింత మందికి వీడియో రీచ్ అయ్యేలా సపోర్ట్ చేయండి. ఈరోజు నేను మీకు ఐఈసీ కోడ్ అప్లై చేసే ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు చాలామంది చేస్తున్న కామన్ మిస్టేక్స్ అండ్ అప్లికేషన్ రిజెక్ట్ అవ్వకుండా ఏం చేయాలో కూడా చెప్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో కంప్లీట్గా చూస్తే మీకు ఐఈసీ కోడ్ సొంతంగా అప్లై చేసుకునే ప్రాసెస్ గురించి ఫుల్ క్లారిటీ వస్తుంది. ఫస్ట్ అసలు ఐఈసీ అంటే ఏంటో సింపుల్గా అర్థం చేసుకుందాం. ఐఈసీ అంటే ఇంపోర్ట్ ఎక్స్‌పోర్ట్ కోడ్. ఇది గవర్నమెంట్ డీజీఎఫ్టీ ఇష్యూ చేస్తుంది. మీరు ఇంపోర్ట్ లేదా ఎక్స్‌పోర్ట్ చేయాలి అంటే ఐఈసీ కంపల్సరీ. ఐఈసీ లేకుండా ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ చేయలేరు. గుడ్ థింగ్ ఏంటి అంటే ఐఈసీ కోడ్ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు. లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఉంటుంది. బట్ ఇయర్లీ సింపుల్ ప్రాసెస్‌తో అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఐఈసీ అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ చాలా సింపుల్. పాన్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్, బ్యాంక్ అకౌంట్ ప్లస్ క్యాన్సిల్ చెక్, మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్. మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి కరెక్ట్‌గా వర్క్ చేస్తున్నాయి ఇవ్వండి. ఎందుకంటే దానికి మీకు ఓటీపీ వస్తుంది. ఇంపార్టెంట్ ఏంటి అంటే డాక్యుమెంట్స్ క్లియర్‌గా ఉండాలి అండ్ మిస్ మ్యాచ్ అవ్వకూడదు. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్‌లోకి వెళ్దాం. ఫస్ట్ స్టెప్, అఫీషియల్ డీజీఎఫ్టీ వెబ్‌సైట్ dgft.gov.inని ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు ఆల్వేస్ అఫీషియల్ వెబ్‌సైట్ మాత్రమే యూజ్ చేయండి. దీనికోసం ఏ ఏజెంట్స్ అవసరం లేదు. మీరే డీజీఎఫ్టీ అఫీషియల్ వెబ్‌సైట్ ద్వారా చాలా ఈజీగా అప్లై చేయొచ్చు. వెబ్‌సైట్ ఓపెన్ అయ్యాక టాప్ మెనూలో సర్వీసెస్ క్లిక్ చేయండి. అక్కడ ఐఈసీ సెక్షన్ కనిపిస్తుంది. అప్లై ఫర్ ఐఈసీ సెలెక్ట్ చేయండి. మీరు ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నట్లయితే రిజిస్టర్ అవ్వాలి. దీనికోసం న్యూ యూజర్ రిజిస్టర్ క్లిక్ చేయండి. తర్వాత ఇంపోర్టర్, ఎక్స్‌పోర్టర్ ఆప్షన్ సెలెక్ట్ చేసి నేమ్, మొబైల్ నంబర్, ఈమెయిల్, అడ్రస్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. మీరు ఇచ్చే ఈమెయిల్, మొబైల్ నంబర్‌కి ఓటీపీ వెరిఫికేషన్ వస్తుంది. సో కరెక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి. అంతే. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అండ్ మీ లాగిన్ క్రెడెన్షియల్స్ మీ ఈమెయిల్ ఆర్ ఫోన్ నంబర్‌కి వస్తాయి. ఇప్పుడు మీరు మీ క్రెడెన్షియల్స్‌తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక డాష్‌బోర్డ్ ఓపెన్ అవుతుంది. డాష్‌బోర్డ్‌లో క్లియర్‌గా అప్లై ఫర్ ఐఈసీ ఆప్షన్ ఉంటుంది. దానికోసం క్లిక్ చేసి స్టార్ట్ ఫ్రెష్ అప్లికేషన్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మెయిన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ పాన్ నంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీరిచ్చే పాన్ నంబరే మీ ఐఈసీ నంబర్. పాన్ ఎంటర్ చేస్తే సిస్టమ్ ఆటోమేటిక్‌గా డీటెయిల్స్ ఫెచ్ చేసుకుంటుంది కాబట్టి పాన్ డీటెయిల్స్ కరెక్ట్‌గా ఇవ్వాలి. తర్వాత నెక్స్ట్ స్టెప్‌లో మీ బిజినెస్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. లైక్ బిజినెస్ నేమ్, అడ్రస్, ట్రేడర్, మ్యానుఫ్యాక్చరరా అండ్ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఈ డీటెయిల్స్ ఏవి కూడా ఎక్కడ మిస్టేక్ అవ్వకూడదు. ఎస్పెషల్లీ బ్యాంక్ డీటెయిల్స్ కరెక్ట్‌గా ఫిల్ చేయండి. అవన్నీ ఫిల్ చేశాక నెక్స్ట్ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. ఇందులో కావాల్సినవి పాన్, ఫోటో, క్యాన్సిల్ చెక్, అడ్రస్ ప్రూఫ్. మీరు అప్లోడ్ చేసే ఫైల్స్ క్లియర్‌గా ఉండాలి. బ్లర్ ఆర్ లో క్వాలిటీ ఉంటే అప్లికేషన్ రిజెక్ట్ అవ్వచ్చు. డాక్యుమెంట్స్ అప్లోడ్ అయ్యాక నెక్స్ట్ స్టెప్ అప్లికేషన్ ఫీ పేమెంట్ చేయాలి. అది అరౌండ్ 500 వరకు ఉంటుంది. అండ్ మీరు ఆన్‌లైన్‌లో ఈజీగా యూపీఐ, కార్డ్, నెట్ బ్యాంకింగ్ మీకు కుదిరిన విధంగా ఈజీగా పే చేయొచ్చు. పేమెంట్ అయిపోయాక ఫైనల్‌గా ప్రివ్యూ పేజ్ వస్తుంది. ఒకసారి కంప్లీట్‌గా డీటెయిల్స్ చెక్ చేయండి. ఎవ్రీథింగ్ కరెక్ట్‌గా ఉంటే సబ్మిట్ చేయండి. సబ్మిట్ అయ్యాక మీకు ఏఆర్ఎన్ నంబర్ వస్తుంది. ఈ నంబర్‌తో మీరు మీ అప్లికేషన్ స్టేటస్ ట్రాక్ చేసుకోవచ్చు. అప్లికేషన్ సబ్మిట్ అయ్యాక యూజువల్లీ 1-3 వర్కింగ్ డేస్‌లో అప్రూవ్ అవుతుంది. అప్రూవ్ అయ్యాక ఐఈసీ సర్టిఫికేట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంతే, మీ ఐఈసీ రెడీ. ఇక్కడ చాలామంది చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి అంటే పాన్ నేమ్ మిస్ మ్యాచ్ అవ్వడం, రాంగ్ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వడం, బ్లర్‌గా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారు. దీనివలన అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. సో మీరు ఇప్పుడు నేను చెప్పే ఈ టిప్స్ ఫాలో అయితే మీకు అప్లికేషన్ రిజెక్ట్ అవ్వకుండా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అది ఏంటి అంటే ఆల్వేస్ పాన్ నేమ్ అనేది ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అవ్వాలి మీరిచ్చే పాన్ నంబర్ తోటి. బ్యాంక్ డీటెయిల్స్
డబుల్ చెక్ చేయండి. క్లియర్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి. ఫైనల్ సబ్మిట్ ముందు ప్రివ్యూ కంపల్సరీ చెక్ చేయండి. ఏమైనా చేంజెస్ ఉంటే సబ్మిషన్ ముందే చెక్ చేసుకోండి. చూసారుగా ఐఈసీ అప్లై ప్రాసెస్ ఎంత సింపుల్‌గా ఉందో. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ ఏంటి అంటే ఐఈసీ వచ్చాక ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ ఎలా స్టార్ట్ చేయాలి? దీనికోసం మన ఛానల్‌లో ఫుల్ వీడియో ఉంది. ఎండ్ కార్డ్‌లో పెడతా, ఎవరైనా చూడకపోతే వాచ్ ఇట్. ఫర్ మోర్ యూజ్‌ఫుల్ కంటెంట్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి.